హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్ లో చపాతీ చేశాను. దాంట్లోకి ఆలు కుర్మా చేస్తున్నాను. దానికోసమనే ఈ ప్రిపరేషన్. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను, జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ఆనియన్స్, ఆలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. దీన్ని శనగపిండితో చేస్తాను నేను. కొంచెం ఆలు, ఆనియన్స్ వేసి దీన్నే కొన్ని చోట్ల ఇక్కడ బొంబాయి రవ్వనో బొంబాయి కూరనో ఏదో అంటారు, నాకు గుర్తులేదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇది కొంచెం ఫ్రై కానిద్దాము ఆయిల్లో. అలాగే నేను జానక్ బాక్స్ కోసమని కిచిడి కూడా చేసిస్తున్నాను. ఆలు ఇంకా బఠానీ వేసి, పచ్చి బఠానీ వేసి కిచిడి చేస్తున్నాను. ఇది గీలో చేస్తున్నాను, ఆయిల్ వేయలేదు. అయిపోయింది, అయిపోవడానికి వచ్చింది. దీని కాంబినేషన్ లో నేను ఉల్వా చారు చేశాను. మార్నింగ్ అయిపోయింది. చూడండి, వేడి వేడిగా ఉంది. ఓహో, అదన్నమాట సంగతి. ఇప్పుడైతే ఇది అయిపోతుంది. కొంచెం ఫినిష్ అయితే ఇంకా అయిపోయింది. తర్వాత మధ్యాహ్నం కల్లా వంట చేసుకుందా. ఎందుకంటే ఇప్పుడైతే ఇది కాదు కదా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, జానక్ బాక్స్ ఇదంతా చేసుకుంటే మళ్ళీ మధ్యాహ్నం వంట ఇప్పుడే కాదు, కాబట్టి మధ్యాహ్నం చేస్తాను. అయితే ఆయిల్లో ఫ్రై కానిద్దాం. ఇవి కొంచెం లైట్ గా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో నేను పసుపు వేసుకుంటున్నాను. గుర్తొచ్చింది ఫ్రెండ్స్, దీన్ని కొన్ని చోట్ల ఏమంటారు, బొంబాయి రవ్వ అన్నారు కాదు, బొంబాయి చట్నీ అంటారు. దేవరకొండ తమ్ముడు సినిమాలో కూడా అంటారు అనుకుంటారు దీన్ని. అందుకే ఆ సినిమా గుర్తు చేసుకుంటే నాకు గుర్తొచ్చింది. బొంబాయి చట్నీ అంటారు. నేనైతే ఆలు కుర్మానే అంటాను. మేమైతే బాగా తింటాము, ఉత్తగా కూడా తింటాము. ఉత్తగానే అంటే అయిపోయినాక చపాతీలో అయినాక మిగులుతుంది కదా మధ్యాహ్నం, అంటే కొంచెం మిగులుతుంది కదా, ఆ మిగిలిందని పడేయకుండా దాన్ని మంచి కటోర్లు వేసుకొని తినేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను నాకు చిన్నప్పుడు. అప్పటి నుండి ఇది నా ఫేవరెట్. మా పెద్దమ్మ అయితే సూపర్ వండేది అసలు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసిస్తున్నాము, ఎందుకంటే ఆలు కొంచెం సాఫ్ట్ కావాలి కదా. ఆయిల్లో కూడా ఉడికించుకోవచ్చు, కానీ టైం చాలా తీసుకుంటుంది. అందుకనేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. కొంచెమే వేయాలి. దీన్ని కాసేపు ఉడకనిద్దాం. ఇది ఆలు సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము. చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే తక్కువైతే ఏం కలుపుతాం, ఎక్కువైతే కష్టం, కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే అయిపోతుంది. నేను మొత్తం ఇంకా గ్రేవీ కూడా సరిపోయేంత వేసేసాను. మీ ఇష్టము. కొంతమంది అంటే చిల్లీ పౌడర్ వేసుకుంటారు, వేసుకోరు, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వేసాను కదా. కాకపోతే మాకు కొంచెం స్పైసీ తింటారు. మళ్ళీ అందులో నేను తెచ్చిన పచ్చిమిరపకాయలు అసలు కారం లేవు కాబట్టి నేను వేసేసాను కొంచెం. ఇప్పుడు ఇందులో నేను శనగపిండిని వాటర్లో కలిపి పెట్టుకున్నాను ఇలాగా, చూడండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేద్దాము. వేసినాక కలుపుతూనే ఉండాలి, ఆపొద్దు. ఆపారంటే మొత్తం గడ్డలు కట్టుకొని ఉంటుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. కొంచెం చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తాము. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేయాలి, లేకపోతే గడ్డలు కట్టిపోతుంది. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, వెంటనే కలుపుకోండి. దీన్ని అసలు వదిలేయండి, వదిలేసారంటే గడ్డ కట్టిపోతుంది. చూడండి, ఇంత అవుతే సరిపోతుంది, ఎందుకంటే చల్లగా అయినాక మళ్ళీ గట్టిగా అవుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఇంకా కొంచెం గట్టిగా కానిస్తే మరీ గడ్డ కట్టుతుంది. ఇప్పుడు ఇది కూడా కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. మీ ఇష్టం, మీకు పులుపు మీ టేస్ట్ తగ్గట్టు పిండుకోవాలి. ఓకే, మిక్స్ చేసేసాను. మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. అదే బొంబాయి చట్నీ అండి, రెడీ అయిపోయింది. పదనిగా చపాతీతో సర్వ్ చేసుకున్నాం. అంటే చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్. నేను స్నానం చేసి వచ్చాను. నేను దగ్గర మైక్ లేదు, నువ్వు గట్టిగా మాట్లాడాలి. ఇందులో మాట్లాడాలి సరే అదే కదా.
నైట్ లేకుండా నేను స్నానం చేసి వచ్చాను. నువ్వేం చెప్తున్నావు తెలియాలి కదా. స్నానం చేసి వచ్చాను, కాలేజ్కి రెడీ అయిపోయాను. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఇవాళ అయితే నేను జాయిన్తోనే తినేస్తున్నాను. చాలా వరకు పిల్లలు ఉన్నప్పుడే తినేస్తా. కాకపోతే ఎప్పుడో ఒకసారి లేట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు పోయినాక తింటా. కాకపోతే ఉంటారా తినబుద్ధి కాదు తెలుసా. ఒక్కళ్ళ కూర్చొని ఏం చేస్తాం, ఎంత టీవీ చూసుకుంటే తినబుద్ధి కాదు. తినబుద్ధి కాదు. అందరితో కలుస్తుంటే మేమైతే ఎక్కువ కలిసి తినడానికి ప్రిపేర్ చేస్తాము. నైట్ అయినా సరే అందరం కలిసి తింటాము, ఎంత లేట్ అయినా కూడా. అది ఎంత 2 అయినా 1 అయినా కలిసే తింటాం. అందరు వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పిల్లలు ఇంట్లోంటే మధ్యాహ్నం కూడా అంతే, అందరం కలిసి తింటాం. ఎవరికి వాళ్ళం అసలు తినము. మా పిల్లలకి అలవాటు కూడా లేదు, మాతో కూర్చొని తినడమే అలవాటు. కనీసం అసలు వేసుకొని తినడం కూడా అలవాటు లేదు. నేను చెప్తానే ఉంటా, వేసుకోండి మీకు ఆకలేనప్పుడు అన్న అసలు వినరు. ఎవరికి ఆకలితే వాళ్ళు వేసుకొని తినాలి కదా, అలా ఉండదు. అయిపోయింది మమ్మీ. ఇద్దరం స్టార్ట్ చేసింది సేమ్ టైంకి. మమ్మీ ఫాస్ట్ అయిపోయింది. నువ్వు అయినా నాకన్నా కొంచెం లేటే స్టార్ట్ చేసినాను. మరి అంత ఫాస్ట్ తింటాను, అంత స్లో తింటాను అర్థం. కానీ టైం అవుతుంది, ఇంత మెల్లగా తింటే పోయినట్టే. అందుకే నేను తినిపిస్తా. ఇవాళంటే ఇద్దరు కూర్చొని తిందామనేసి కూర్చున్నాను. నేను తినుకుంటే తనకు తినిపించేస్తా, అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, నేను కాలేజ్కి వెళ్ళిపోతా. తినేసి గబగబా మీరు కంటిన్యూ చేయండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కాసేపు టీవీ చూసుకున్నాను. ఇప్పుడు ఇంకా పని స్టార్ట్ చేశాను. వాళ్ళు వెళ్ళినాక బ్రేక్ఫాస్ట్ చేసి నేను ఒక అరగంట టీవీ చూసుకొని ఇంకా పని స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఇల్లు తుడిచి కిచెన్లో గిన్నెలు చాలా ఉన్నాయి, గిన్నెలు క్లీన్ చేయాలి. పదండి చేసేద్దాం. ఇల్లు ఉడ్చడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇల్లు ఉడ్చి మొత్తం అంతా డస్ట్ చేశాను, అంటే ఫ్రిడ్జ్ అవన్నీ తుడిచేసి పెట్టాను సెల్ఫ్లు గిన. ఇంక ఇప్పుడు ఇల్లు తుడిచేసుకుంటున్నాను. ఇల్లు తుడుచుకుంటే కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఈవినింగ్ వాకింగ్కి వచ్చాం ఫ్రెండ్స్ పార్క్కి. బాగుంటుంది, ఇక్కడైతే మా దగ్గరలో ఉంటుంది, కొంచెం బాగుంటుంది పార్క్ అయితే. మంచిగా కాసేపు నడవచ్చు, అంటే మా ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు నడిచే వస్తాను. ఇక్కడ ఏం నడవాను, కాసేపు కూర్చుంటాను. కూర్చొని కొంచెం అటు ఇటు తిరిగి చూసేసి ఒక
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్తాము. మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ కాస్త అదే వాకింగ్ అన్నట్టు, రావడం పోవడానికే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కరెక్ట్. హాఫ్ అన్ అవర్ అంటే రావడం హాఫ్ అన్ అవర్, పోవడం హాఫ్ అన్ అవర్. నా నడక అట్లుంటుంది అన్నట్టు. ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి, మాదైతే మధ్యాహ్నం ఆలును పచ్చి బఠానీ వేసి వండాను. ఇంకా అదే ఉంది. ఇప్పుడైతే ఏం వండాల్సిన పని లేదు. ఇక్కడైతే ఫుల్ దోమలు ఉన్నాయి, అసలు ఘోరంగా ఉన్నాయి దోమలు. ఇప్పుడు వండాల్సిన పని లేదు. ఇప్పుడైతే కర్రీ అదే ఉంది. అలాగే మార్నింగ్ ఉల్లచారు చేశాను కదా, అది కూడా ఉంది. ఇంకా రైస్ పెట్టేసి ఇటు వచ్చాను. ఇంకా వెళ్ళేసి ఫ్రెష్ అయి తినడమే. ఓకేనా ఫ్రెండ్స్, వాటికైతే వ్లాగ్ ఇక్కడికే కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.